ఇండియన్ పాలిటీలో భాగంగా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. గ్రూప్ 2 నుంచి కానిస్టేబుల్స్ వరకు పాలిటీలో ఈ షెడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారత రాజ్యాంగంలో మొత్తం షెడ్యూల్స్ 12. ఈ 12లో మొదటి 6 ఏ విధంగా గుర్తుంచుకోవాలో అనేది ఈ వీడియో. గుర్తుంచుకునే విధానం కోడ్ వచ్చేసి రాఖీ రారాజీ ప్రమాణం రాజ్యసభలో తెగల గిరిజన పరిపాలన ప్రాంతాలపై చేశారు. రాఖీ రారాజీ అనే ఇద్దరు ప్రమాణం చేశారు. అది రాజ్యసభలో. ఎవరిపై ప్రమాణం చేశారు? తెగలు మరియు గిరిజనులు పరిపాలన చేసే ప్రాంతాలపై చేశారు. రాఖీ రారాజీ అనే ఇద్దరు ప్రమాణం చేశారు. అది ఎక్కడ చేశారంటే రాజ్యసభలో. ఎవరిపై చేశారు? తెగలు గిరిజన పరిపాలన ప్రాంతాలపై చేశారు. ఇక్కడ తెగలు గిరిజనులు, గిరిజన అనేది రివర్స్లో ఉంది. గిరిజన తెగలు అంటాం సాధారణంగా, కానీ ఇక్కడ తెగల గిరిజన అని ఉంది కాబట్టి గుర్తుంచుకోవడానికి తెగి అని గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ తెగి అని రాయటం జరిగింది. తెగల గిరిజన పరిపాలన ప్రాంతాలు. మళ్ళీ ఒకసారి చూడండి. కోడ్ వచ్చేసి రాఖీ రారాజీ ప్రమాణం రాజ్యసభలో తెగల గిరిజన పరిపాలన ప్రాంతాలపై చేశారు. ఇక్కడ 1వ షెడ్యూల్ రా అంటే రాష్ట్రాలు, 1వ షెడ్యూల్ రాఖీ, 1వ షెడ్యూల్ రాఖీ, 2వ షెడ్యూల్ రారాజీ, 3వ షెడ్యూల్ ప్రమాణం, 4వ షెడ్యూల్ రాజ్యసభలో, 5వ షెడ్యూల్ తెగల పరిపాలన ప్రాంతాలు, 6వ షెడ్యూల్ గిరిజన పరిపాలన ప్రాంతాలు. ఈ యొక్క 10 షెడ్యూల్ గురించి ఇప్పుడు చూద్దాం. 1వ షెడ్యూల్ రాఖీ. రా అంటే రాష్ట్రాలు, కీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. మొదటి షెడ్యూల్ పేర్లు గురించి తెలుపుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. మొదటి షెడ్యూల్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు గురించి తెలుపుతుంది. 2వ షెడ్యూల్ రారాజీ. రా అంటే రాష్ట్రపతి, రా అంటే రాజ్యాంగ పదవుల, జీ అంటే జీతభత్యాలు. రా అంటే రాష్ట్రపతి, రా అంటే రాజ్యాంగ పదవులు, జీ అంటే జీతభత్యాలు. 2వ షెడ్యూల్ రాష్ట్రపతి మరియు రాజ్యాంగ పదవుల జీతభత్యాలపై ఉంటుంది. 3వ షెడ్యూల్ ప్రమాణం అంటే ప్రమాణ స్వీకరణ పద్ధతులు, పదవి ప్రమాణ స్వీకరణ పద్ధతులు. ప్రమాణం అంటే ప్రమాణ స్వీకరణ పద్ధతులు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని మినహాయించి రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకరణ పద్ధతుల గురించి 3వ షెడ్యూల్ తెలుపుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకరణ పద్ధతులు అంటే రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకరణ గురించి తెలుపుతుంది. 3వ షెడ్యూల్ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతిని మినహాయించి రాజ్యాంగబద్ధమైన పదవుల ప్రమాణ స్వీకరణ పద్ధతులు గురించి తెలుపుతుంది. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని మినహాయించి రాజ్యాంగబద్ధమైనవి పదవి ప్రమాణ స్వీకరణ పద్ధతుల గురించి తెలుపుతుంది. 3వ షెడ్యూల్. 4వ షెడ్యూల్ రాజ్యసభ. రాజ్యసభలో రాష్ట్రాలకు కేటాయించినటువంటి సీట్లపై ఈ యొక్క షెడ్యూల్ తెలుపుతుంది. 4వ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది. 5వ షెడ్యూల్ అంటే గిరిజనుల పరిపాలన. 5వ షెడ్యూల్ చూడండి. ఇది 6వ షెడ్యూల్. గిరిజన అంటే 6వ షెడ్యూల్. 6వ షెడ్యూల్ గిరిజన పరిపాలన ప్రాంతాలు. 6వ షెడ్యూల్ గిరిజనుల పరిపాలన ప్రాంతాలు అంటే గిరిజనుల పరిపాలన ప్రాంతాల గురించి 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. 5వ షెడ్యూల్ తెగల పరిపాలన ప్రాంతాలు. 5వ షెడ్యూల్ తెగల అంటే షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన లేదా షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన గురించి 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాలిటీ ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి.